హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని మనం తెలపొచ్చు అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇందులో మనకి కొత్తగా 13,000 పోస్టులకు సంబంధించినటువంటి కొలువుల భర్తీ అనేటువంటి ఆర్టికల్ మనకి రావడం జరిగింది అనమాట. వివిధ శాఖల్లో సర్దుబాటు అయినటువంటి వీఆర్ఓలు, అదే రకంగా వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో తిరిగి వారి యొక్క గ్రామ పాలనా అధికారులుగా వారు నియామకం చేస్తున్నప్పటి నేపథ్యంలో వారు ఇప్పటివరకు చేసినటువంటి ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులు అనేటువంటిది ఖాళీలుగా వస్తున్నట్టుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంటే ఎవరెవరైతే వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కానీ ఏ అయితే శాఖలో గత ప్రభుత్వం అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఎందులో అయితే సర్దుబాటు చేసిందో వారు తిరిగి వారి యొక్క వీఆర్ఓ లేకపోతే వీఆర్ఏలుగా తిరిగి వాళ్ళు నియామకం చేసుకోవాలని చెప్పేసి దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించడం స్టార్ట్ అవుట్ చేయడం జరిగింది అనమాట అండి. వారి రాకతో చూసుకున్నట్లయితే కనుక పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు, ఎందుకంటే అక్కడ ఆ పోస్టులో ఆల్రెడీ వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి ఆ పోస్ట్ నుంచి వాళ్ళు మరలా తిరిగి వీఆర్ఓలుగా వీఆర్ఏలుగా వస్తారు కాబట్టి ఆ శాఖల్లో వారి ప్లేస్ అనేటువంటిది ఖాళీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఖాళీలు అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో ఖాళీలపై నోటిఫై ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది. కొత్త మండలాల కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో చూసినట్లయితే కనుక కొత్తగా 13,000 పైగా ఉద్యోగాలకు ఖాళీలు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇందులో ప్రతి గ్రామానికి పాలనాధికారిని నియమించాలని చెప్పేసి సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12,000 పైగా కొత్త ఉద్యోగాలు అనేటువంటిది దీని ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మరో 1,000 పైగా సర్వేర్ పోస్టులు కూడా యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులకు సంబంధించినటువంటి క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అంటే మీరు చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ 1,000 పైగా సర్వేర్ పోస్టులు ఏవైతున్నాయి ఈ పోస్టులు అనేటువంటిది ఆల్రెడీ రిక్రూట్ బేస్ మీద ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వారిని తీసుకొచ్చి చేస్తారు కాబట్టి ఏదైతే ఆ శాఖలు ఉన్నటువంటి వారిని డిప్యూటేషన్ కింద తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి దాంట్లో ఖాళీల పోస్టులు, అదే రకంగా కొంతమంది విముఖత చూపించడంతో వస్తున్నటువంటి సర్వేర్ పోస్టుల భర్తీ అనేటువంటిది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఏ శాఖలుగా ఉన్నటువంటి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 13,000 పైగా ఉద్యోగాలు అనేటువంటిది ఖాళీగా ఉంటున్నట్లు ఇందులో బాగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. గ్రామ పాలనాధికారి పోస్టులోకి వీఆర్ఓ వీఆర్ఏల పోస్టులను రద్దయిన ఇతర శాఖల్లోకి వారిని నియమించడం జరిగిందనమాట. దాదాపు చూసినట్లయితే కనుక 37 శాఖల్లో 27,000 పైగా వీఆర్ఓలను వీఆర్ఏలను 37 శాఖలోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. 12,000 మందిని అర్హత కలిగినటువంటి వారిని పాలనాధికారులుగా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో సో మరలా వారిని తీసుకొచ్చిన తర్వాత కొత్త పోస్టులు అనేటువంటిది సర్దుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరలా మనకి పోస్టులు అనేటువంటిది వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆ డ్యూటీలో వారిని సర్దుబాటు చేశారు కాబట్టి ఆ పోస్టులు అనేటువంటిది మరలా తిరిగి ఖాళీలుగా ఉంటాయి కాబట్టి మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక 12,000కు పైగా అంటే 13,000 సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది విడుదలవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక జిల్లా మండల స్థాయిలో సరిపడా లేని సిబ్బంది అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాలు 612 మండలాలు అనేటువంటిది ఉండడం జరిగింది. ఇందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 7 జోన్లను 2 మల్టీ జోన్లుగా ఏర్పాటు అనేటువంటి చేయడం జరిగింది అనమాట. కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలో పాత మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేస్తూ రావడం జరిగింది అనమాట. అడ్జస్ట్ చేస్తారు కానీ కొత్త అయినటువంటి పోస్టులు ఏవి వారు క్రియేట్ చేయలేదన్నమాట అండి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక వారి మీద పని ఒత్తిడి పెరగడంతో మిగతా మంది చూసుకున్నట్లయితే కనుక 3,000కు పైగా వారి యొక్క పని ఒత్తిడి తగ్గించడానికి అని చెప్పేసి అవుట్సోర్సింగ్ పద్ధతిలో 3,000 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నాటి సర్కార్ అనేటువంటిది అనుమతించడం జరిగిందనమాట అండి. సో కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటి వచ్చాక కొత్తగా శాంక్షన్ అయినటువంటి పోస్టులు మంజూరు చేస్తారని చెప్పేసి అప్పట్లో గత ప్రభుత్వం అనేటువంటి తెలపడం జరిగింది. కానీ అలా చేయకుండా పాత వారితోనే సర్దుబాటు అనేటువంటి చేయడం జరిగింది అనమాట. సో కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలోనూ ఉండేటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఆఫీసర్ల పోస్టులతో జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు కొరత అనేటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసే భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉంది. ఇందుకోసం అనేటువంటిది ప్రతిపాదనలు చేయాలని చెప్పేసి ఆ శాఖ అధికారులకు ఆదేశాలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక
ఇటువంటి పోస్టులు అనేటువంటిది భర్తీ అవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 13,000 మంది ఇందులో చూసినట్లయితే కనుక గ్రామ పరిపాలన అధికారులు అనేటువంటిది నియామకం, అదే రకంగా సర్వేర్ అనే నియామకంతో పాటుగానే మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు కొరత అనేటువంటిది ఉంది కాబట్టి వీరిని కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 13,000 కొలువులకు సంబంధించినటువంటి ఆర్టికల్ అనేటువంటిది మరి రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఏదైతే ఉత్తర్వులు జారీ చేస్తున్న వెంటనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవడం జరుగుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ అనేటువంటి తెలపడం మర్చిపోకండి. మీకు ఏ విధమైనటువంటి డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.